ఈరోజు కథ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ సింపుల్గా కూడా ఉంటుంది. అంత పెద్ద సీన్స్ కూడా ఏమీ లేవు. వేదవల్లి వేదవతి వల్లికి ఏం చెప్పి తీసుకొచ్చింది, అలాగే వల్లి ఎలాంటి డెసిషన్ తీసుకుంది, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. దానికన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నేను స్టోరీ లైన్ అంతా కూడా సింపుల్గా షార్ట్ కట్లో చెప్తాను, జస్ట్ ఏం జరిగింది అనేది. సో ఈరోజు కథ మొదలు పెడదామా? చందు వాళ్ళ నాన్నకి వల్లి గురించి చెప్పాలి, తర్వాత తన డెసిషన్ తీసుకుంటాడు అని అనుకుని చెప్దాం అనుకుంటాడు. వేదవల్లి తనని లోపల లాక్కొచ్చి తనకు అన్ని విషయాలు తెలుసని, ఈ సమయంలో చెప్పడం కరెక్ట్ కాదని, మీ నాన్న తట్టుకోలేడని చెప్తుంది. ఇక నర్మదా ప్రేమ వాళ్ళు కూడా వచ్చి మాకు కూడా తెలుసు, అదే కరెక్ట్ అని చెప్తూ ఉంటుంది. వల్లి మిమ్మల్ని అన్ని ఇబ్బందులు పెట్టినా మీరు తనకి హెల్ప్ చేశారు, మీరు చాలా గ్రేట్ అని వేదవల్లి అంటుంది. ఇలా అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక వల్లి ఏమో తన రూమ్లో వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి అయితే డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఇక అంత సెట్ అయిపోయింది అని. అయితే వాళ్ళమ్మ ఇప్పుడు ఏం చేయాలి, ఎలా ఉండాలో నేను నీకు చెప్తాను, అలాగే ఉండు అంటుంది. నాకు తెలుసు, మంచిగా ఉండాలి, నా తోటికోడలతో కలిసిపోవాలి అని వల్లి అంటుంది. అలా ఉండకూడదని, అలా ఉంటే వాళ్ళు నేను తొక్కేస్తారని మళ్ళీ నోరు పోస్తూ ఉంటుంది. ఇంతలో ప్రేమ ఇంకా నర్మద వస్తారు. ఇకనైనా ఇలాంటి మాటలు మానేమని తనకి వార్నింగ్ ఇస్తారు. ఇక వల్లి అయితే ఇక నుంచి మనం కలిసే ఉంటాం, ఇంకా నేను ఎలాంటి పనులు చేయనని చెప్తూ ఉంటుంది. కానీ వల్లి వాళ్ళ అమ్మకైతే మాత్రం బుద్ధి రాదు, తను ఇంకా అలాగే బిహేవ్ చేస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సీన్లో అయితే మనకి ప్రేమ ధీరజ్ని చూపిస్తూ ఉంటారు. ప్రేమ అయితే చాలా కష్టపడుతూ కుంటుకుంటూ గుడికి వెళ్తుంది. కానీ నిన్నటి ఎపిసోడ్లో అయితే ప్రేమ చాలా బాగా నడిచింది, గుర్తుంది అందరికీ. సో ఈరోజు అయితే ప్రేమ చాలా కష్టపడిపోతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో గుడికి రావడం ఎందుకు అని ధీరజ్ అంటాడు. తను మొక్కుకున్నానని, మన ఇద్దరి మధ్య ప్రాబ్లమ్స్ తీరిపోతే 108 ప్రదక్షిణాలు చేస్తానని మొక్కుకున్నానని ప్రేమ అంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రదక్షిణాలు చేస్తావా, దండం పెట్టుకుని వెళ్ళిపోతాం, తర్వాత చూద్దాం అని ధీరజ్ అంటాడు. లేదు, నా మొక్కు తీర్చుకోవాలి, ప్రదక్షిణాలు ఎలాగోలాగా చేస్తారని ప్రేమ ముందుకు వెళ్తుంది. ఇక తను పడిపోతూ ఉంటే ధీరజ్ పట్టుకుంటాడు. ఇక తానే ప్రదక్షిణాలు చేస్తానని తనని ఎత్తుకుంటాడు. ఇక్కడితో అయితే ఈరోజు కథ కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ ఏం జరగబోతుందని తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.